ఏ ఏజెంట్ అంటే చాట్బాటా లేకపోతే ఆటోమేషనా? ఎందుకు కొత్త నేమ్ క్రియేట్ అయింది ఏ ఏజెంట్ అని? సో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మూడిట్లకి డిఫరెన్స్ ఏంటి. చాట్బాట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ వేశారు, ఆల్రెడీ మీరు వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేదే చాట్బాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏక్యూ సెషన్ అంటే ఏంటి? ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని చెప్పడం. ఆటోమేషన్ అంటే మీరు రెగ్యులర్గా చేసే పనుల్ని అది ఆటోమేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్స్ సెండ్ చేయడం, లేకపోతే ఫైల్స్ మూవ్ చేయడం, అలాంటివి అన్నమాట. అంటే మీరు పొద్దున్నే లెగిసి ఒక సెట్ ఆఫ్ టాస్క్లు ఏవైతే ఉంటున్నాయో వాటిల్ని పలానా టైంకి చేయడం అన్నది ఆటోమేషన్. ఏ ఏజెంట్ అంటే ఇది ఒక స్మార్ట్, అంటే పని చేస్తుంది, థింక్ చేస్తుంది, ఆటోమేషన్ చేయగలదు, చాటు చేయగలదు. సో అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా కాల్ సెంటర్కి ఫోన్ చేశారు. కాల్ సెంటర్కి ఫోన్ చేసినప్పుడు ప్లీజ్ ప్రెస్ 1 ఫర్ కార్డ్స్, ప్లీజ్ ప్లస్ 2 ఫర్ బ్యాంకింగ్, ప్లీజ్ ప్రెస్ 3 ఫర్ సంథింగ్. సో ఇదేంటంటే ఒక చాట్బాట్ ఆర్ వాయిస్ అసిస్టెంట్ ఆర్ వాయిస్ చాట్ లాంటిది అన్నమాట. సో దానికి ఒక ప్రీడిఫైన్డ్ చాట్స్ ఆర్ వాటికి ప్రీ ఎగ్జిస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు అది రెస్పాండ్ అవుతుంది. ఆటోమేషన్ ఏం చేస్తుందంటే ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా ఒక వెబినార్ అటెండ్ అయ్యి ఉంటే ఆర్ ఒక సెషన్స్ అటెండ్ అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఫామ్ ఫిల్ చేస్తారు ఆర్ వెబ్సైట్కి వెళ్ళి మీ డీటెయిల్స్, మీ పేరేంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, XYZ. ఆర్ ఏమైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కొన్నారు, ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ కొన్నారు. కొన్న తర్వాత ఏమవుతుంది, మీకు ఒక ఇన్వాయిస్ జనరేట్ అయ్యి మీ ఈమెయిల్కి వస్తుంది. మీకు ఒక ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఇది ఒక ఆటోమేటెడ్ టాస్క్. వేరాస్ ఏ ఏజెంట్ ఏం చేస్తుంది దానికన్నా, సేల్స్ అసిస్టెంట్ అంటే చాట్ అంతా అనాలిసిస్ చేసి, ఈ చాట్ని అనాలిసిస్ చేసి వీడు ఎంతవరకు ఈ క్లయింట్ నీ ప్రోడక్ట్ని కొనడానికి యాక్సెప్టెన్స్గా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్దాం అనుకున్నారు. దానికన్నా ముందు మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నాడు. సో ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్కి మీరు ఆయన పింగ్ చేస్తే మీకు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. అందులో మీ బడ్జెట్ ఎంత, మీకు ఫ్లాట్ కావాలా, ఓపెన్ ప్లాట్ కావాలా, మీకు 2 BHK కావాలా లేకపోతే 3 BHK కావాలా, ఏ ఏరియాలో కావాలి, ఎలాంటి ఏరియాలో కావాలి, ఎంత SFTలో కావాలి, మీ వర్కింగ్ స్టేటస్ ఏంటి, మీరు బిజినెస్ పర్సనా లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆర్ వాట్ ఎవర్ ద ఎంప్లాయీ ఇట్ ఈస్. ఇదంతా డీటెయిల్స్ తీసుకొని అనాలిసిస్ చేసి మీకు దానికి తగ్గట్టుగా, ఓకే మీ టేస్ట్కి తగ్గట్టు, మీ బడ్జెట్కి తగ్గట్టు, మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మా దగ్గర ఈ ఫ్లాట్స్ ఉన్నాయని రెస్పాన్స్ వచ్చిందంటే ఎలా ఉంటుంది? అప్పుడు కాల్ సెంటర్ అంటే కాల్స్ చేసి వర్క్ చేసుకుని వచ్చిన తర్వాత ఓకే ఇంట్రెస్ట్ ఉంది లేదు ఇలాంటి పెద్ద కన్ఫ్యూజన్ అన్నది లేకుండా డైరెక్ట్గా క్లయింట్ తాలూకా రిక్వైర్మెంట్ తెలిసి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కనుక క్లయింట్ దగ్గరికి అప్రోచ్ అయితే అద్భుతంగా ఉంటుంది కదా. సో అది ఏ ఏజెంట్ చేసేది పని. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, చాట్బాట్ అనేది మాట్లాడుతుంది, ఆటోమేషన్ అనేది పనిచేస్తుంది, ఏ ఏజెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఫ్యూచర్ వేట్స్లో ఎలాంటి వీడియోస్ మరికొన్ని నేను చెప్పబోతున్నాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నాతో ట్రావెల్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టాను, మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.